బీఆర్ఎస్ చేసిన తప్పులకు ఇప్పటికే ప్రజలు తీర్పిచ్చారని మళ్లీ అదే తప్పు చేస్తే వచ్చేసారి ఆ మాత్రం హోదా కూడా దక్కదని అన్నారు సీఎం రేవంత్. బీసీ రిజర్వేషన్లపై సహకరించుకుంటే ప్రజాక్షేత్రంలో శిక్ష తప్పదన్నారు. మీరు తప్పులు చేసిండ్రు, మీ తప్పులకు ప్రజలు శిక్ష విధించిండ్రు, ప్రజలు ఒక తీర్పు ఇచ్చిండ్రు. ప్రజలు ఇచ్చిన తీర్పు మేరకు ఈ ప్రజాప్రభుత్వం ఏర్పడ్డది. ఈ ప్రజాప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం వాటిని అమలు చేస్తుంది. అమలు చేయడానికి మీరు సహకరించండి. ఒకవేళ మీరు సహకరించము, మీ బుద్ధే మారలేదంటే మళ్ళీ ప్రజలు మళ్ళొక తీర్పు ఇస్తారు. ఆ హోదా కూడా మిగలదు చివరికి. కేసీఆర్ ఇంటి పేరు మీద సీఎం రేవంత్ సెటైర్ వేశారు. కల్వకుంట్ల కాదు, కల్వకుంట చూసే కుటుంబం అన్నారు. బీసీలు ఓసీలు కలవద్దు, ఎస్సీలు ఎస్టీలు కలవద్దని, అందుకే వాళ్లని కల్వకుంట కుటుంబం అంటారని అన్నారు. అధ్యక్ష, అదే కల్వకుంట్ల కాదు అధ్యక్ష, కల్వకుంట ఉంచడం అన్నమాట. ఎవ్వరు కల్వకుంట ఉండాలి. బీసీలు ఓసీలు కలవద్దు, ఎస్సీలు ఎస్టీలు కలవద్దు, మైనారిటీలు హిందువులు కలవద్దు. అది కల్వకుంట చూసే కుటుంబం అధ్యక్ష, అది కల్వకుంట కుటుంబం కాదు. తాము చేయలేని పని కాంగ్రెస్ చేసిందని అభినందిస్తే కేసీఆర్ పెద్దరికం పెరుగుండేదన్నారు సీఎం రేవంత్. వచ్చిన వాళ్లు మాత్రం తా చెడ్డకోతి వనమంతా చెరిచినట్టుగా బీఆర్ఎస్ నేతల వ్యవహారం ఉందన్నారు. ఒక మంచి మాట, అయ్యా మేము చేయలేని పని ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ చేసింది, నేను అభినందిస్తున్నా అంటే వారి పెద్దరికం పెరిగుండేది కదా అధ్యక్ష. వారేమో రారు, ఇక వచ్చిన ఆయననేమో గిట్లున్నాడు. ఎట్లున్నాడో మీకే కనిపిస్తుంది ఆ పైనుంచి. ఇట్లాంటి వాళ్ళందరినీ ఇందులోకి తోలి తాను చెడ్డ కోతి అంట వనమల్ల చేర్చిందంట. అట్లనే ఉంది లేవారం. కాబట్టి ఇప్పటికైనా బీఆర్ఎస్ చేసిన పాలను ఇక్కడ ఉండి కడుగుతున్నామన్నారు సీఎం రేవంత్. బీసీ రిజర్వేషన్ పై చర్చనే లేకుండా ఏకగ్రీవంగా మద్దతు పలకాలన్నారు. వాళ్ళు చేసిన పాపాలను మేము ఇక్కడ కూర్చొని కడుగుతున్నాం. 50% నిబంధనను తొలగించడానికి పెట్టిన బిల్లులు దయచేసి చర్చనే లేకుండా గంగుల కమలాకర్ గారు ఏకవాక్య తీర్మానం ప్రవేశపెడితే మేమందరం కూడా మద్దతు పలుకుతాం. గతంలో మా నాయకుడు చేసిన తప్పులను మీరు సరిదిద్దుతుండ్రు, ఆ సరిదిద్దే బిల్లులకు మీరు మద్దతు పలకండి అని అంటే సభ మొత్తం ఏకగ్రీవంగా వారికి మద్దతు పలుకుతాం, పాస్ అయిపోతుంది అధ్యక్ష. చిలువలు పలువలు చేసి బీసీ నేతలు అవమానించుకోవద్దన్నారు సీఎం రేవంత్. పొన్నం గంగులను అవమానించిన, గంగుల పొన్నంని అవమానించిన అది బీసీలకే అవమానమన్నారు. చిత్తశుద్ధితోని దీన్ని అమలు చేసుకుందాం. దీన్ని చిలువలు పలువలు చేసి మిమ్మల్ని మీరే అవమానించుకోకండి ఒకరిని ఒకరు. ఎందుకు అని అంటే వాళ్ళు బాగానే ఉంటారు. గంగుల కమలాకరు పొన్నం ప్రభాకర్ను అవమానించిన, పొన్నం ప్రభాకర్ను గంగుల కమలాకర్ను అవమానించిన ఇది బలహీన వర్గాలకు సంబంధించిన ఆత్మగౌరవం అధ్యక్ష. ఈ సభలో ఒకరినొకరు మీరు విమర్శించుకొని ఇతరుల ముందు పలచన కాకండి. నేను సభానాయకుడిగా వారికి సూచన చేస్తున్నా, మీరు కూర్చొని మాట్లాడుకోండి.